వాళ్ళ పాలన తీసుకురావడానికి ఇక్కడ నుంచి ఒక స్ట్రాటజిక్ గా ప్లాన్ నడుస్తుంది. సొంత పార్టీని నిర్వీర్యం చేసేసి పరాయి పార్టీని తీసుకొద్దాం అనుకుంటున్నారు. అండ్ విజయార్య గారిని అడిగినట్టు ఇప్పుడు ఇమీడియట్ గా ఆయన క్షమాపణ కూడా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు దాన్ని అంటే ఆయన వాక్యాల తర్వాత ఏంటి ఎంత ఉద్దేశం అనేది ఒక డిబేట్. ఇప్పుడు ఆయన వాక్యాలు ఏం చేశాడన్న కానీ మాట్లాడితే ఆంధ్ర వాళ్ళు వచ్చిన తర్వాత వ్యవసాయం నేర్చుకున్నారని చెప్పడాన్ని సిగ్గు లేకుండా నిర్లజ్జగా తెలంగాణ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి అబద్ధాలని ప్రచారం చేయడానికి ఆయన విన్న అబద్ధాలనే ఆయన బహుశా ఆయనకి ఇన్పుట్ అబద్ధాలు ఉండవచ్చు కానీ సోయి లేకుండా మాట్లాడుతుండు. ఆయన తెలంగాణకు వ్యవసాయం నేర్పిన కాదు, ముందు ఈ వ్యాఖ్యలు చేసిన మహేష్ గౌడ్ గారికి బుద్ధి నేర్పాలి, తెలంగాణ తత్వం నేర్పాలి, కామన్ సెన్స్ నేర్పాలి. ఎందుకంటే ఎంత అబద్ధాలు పచ్చాబద్ధాలు అంటే అబద్ధాన్ని 4 సార్లు అంటే నిజాలు అనుకునే దశకు వస్తే మనం ఉన్నత స్థాయి హోదాలో ఉన్నాం, మనం విచక్షణతో మాట్లాడాలని వివేకంతో ఆలోచించాలని కామన్ సోయి లేకుండా ఆయన మాట్లాడాడు. వాస్తవానికి వ్యవసాయంలో కొన్ని టెక్నిక్ నేర్పిండాడంటే మేము ఏమన్నా సరే కావచ్చునేమో అనేవాళ్ళం, కానీ అలా చెప్పండి వ్యవసాయమే నేర్పిండని చెప్తున్నాను. ఎవరికి ఎవడు నేర్పిండు నేను లెక్కలు చెప్తా వినండి. ఇక్కడ నదీ పరివాహక ప్రాంతంలోనే కదా నీళ్లు ఉంటేనేగా పంటలు పండేది. గోదావరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు పంటలు పండించేటువంటి నదులు ఏంటి? గోదావరి కృష్ణ నదిలే కదా. అవి ఎక్కడి నుంచి ప్రారంభం అవుతున్నాయి? తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్తున్నాయి, ఆంధ్ర నుంచి తెలంగాణకు వస్తున్నాయా? తెలంగాణలో పంటలు స్టార్ట్ అయిన తర్వాత నేర్చుకున్న తర్వాత వాళ్ళు నేర్చుకుంటారా, మేము ముందు నేర్చుకున్నావా, వాళ్ళు ముందు నేర్చుకున్నారా? ఇక్కడ చూడండి ఒకసారి చూపిస్తాను. చెప్తా ఎవరికి ఎవరు నేర్పారు, ఎవరికి ఎవరు. 15వ శతాబ్దంలో శ్రీనాథుడు రాశాడు ఏమని, జొన్నకలి జొన్నన్నము జొన్న కూడే తప్పించి సన్నన్నం ఉన్నదా వాళ్ళకని. 15వ శతాబ్దంలో కవిగా పర్యటన చేస్తుంటే ఆంధ్రాపాతం తిరుగుతుంటే అన్నిటి కూడా జొన్న పేలాలు జొన్నన్నము జొన్న అంబలి పెట్టారు. ఆయనకు సన్నన్నం తినడానికి అంటే అక్కడ గతే లేదు, అక్కడ ఏమున్నదని పద్యం రూపకంలో దొరికింది కూడా సాక్ష్యం ఉంది. వీళ్ళు రాసిన ఫేకు వన్స్ ఆఫ్ యూనివర్సిటీలో ఆ ఎల్లో పేజీలు ఎల్లో జర్నలిజం రాసినవి కావవి. శ్రీనాథు 15వ శతాబ్దం రాసిన 15వ శతాబ్దం అంతకన్నా ఘోరంగా ఉండవచ్చు. అంటే అంతకు ముందే ఇక్కడ వ్యవసాయం నేర్చుకున్నారు, సన్నన్నం తినడం నేర్చుకున్నారు, వరి పండించడం తెలుసుకున్నారు, పంట విధానం తెలుసుకున్నారు, పంటలు పొగాకు లేకపోతే చెరుకు నేర్చుకున్నారము. ఇట్లా చెప్పుకుంటూ పోవాలంటే మరి ఇక్కడ డచ్ వాళ్ళు దేశానికి పరాయి వాళ్ళు మొదట వచ్చారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ దేశానికి మేము వస్తేనే నాగరికత నేర్చాను వాళ్ళు ఇప్పటికీ కోడ్ చేసుకుంటలే. మరి ఎందుకు వీళ్ళు కోడ్ చేసుకుంటున్నారు? ప్రతిసారి మేము వచ్చిన తర్వాత సంస్కృతి నేర్చుకున్నాం, మేము వచ్చిన తర్వాత తెల్లవారుజామున లేవడం నేర్చుకున్నారు, మేము వచ్చిన తర్వాతనే మేము పంటలు నేర్చుకున్నాం, ఎట్లా కోడ్ చేసుకుంటారు? 15వ శతాబ్దంలో శ్రీనాథుడు కదా రాసింది, చరిత్ర సాక్ష్యం లేదా? నీకన్నా ముందే మా రాష్ట్రంలోకే కదా నీళ్ళు వచ్చాయి, మా దగ్గర పంట పండించుకున్నప్పుడే కదా నీకు ఎప్పుడో బ్రాహ్మణంగా అది సర్ ఆర్థర్ కాటన్ కట్టిన తర్వాత కదా నీకు పంట తెలిసింది. సర్ ఆర్థర్ కట్టక ముందు నుంచి మా దగ్గర నీళ్లు ఉన్నాయి, డ్యాములు ఉన్నాయి, చెరువు కట్టులు ఉన్నాయి, అక్కడ వ్యవసాయం ఉంది. శ్రవణ్ గారు ఇన్ని తెలిసిన తెలంగాణలో పాత రోజుల్లో గట్కా అంబలి రైస్ కాకుండా ఇవే కదా తినేవాళ్ళు. దాని ఆధారంగా చేసుకునే వ్యవసాయం అంటే తెలియదు, ఆంధ్ర వాళ్ళు వచ్చిన తర్వాత నేర్చుకున్నారని మాట్లాడుతున్నారు వాళ్ళు. కాదు అంబలి తినడం అనేది వ్యవసాయం తెలపకుండా అంబలి తినడం కాదు. అంబలికి వేరు, జొన్నలు పంటలు పండకపోవడం వేరు. ఇక్కడ వీళ్ళు వచ్చినాక వరి పంటలు పండడం నేర్చుకున్నారు, వ్యవసాయం తీరు చేసుకున్నారు. కరెక్ట్ ఇంకా చెప్పాలంటే వాళ్ళు వచ్చిన తర్వాత కన్నింగ్ నేర్చుకున్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత మోసం నేర్చుకున్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత అబద్ధం నేర్చుకున్నారు అని చెప్తాను నేను. కాకపోతే వేగ్గా మాట్లాడదు, ఉన్నతంగా మాట్లాడాలంటే ప్రజలందరూ అబద్ధాలు చెప్తారా? అంతే కదా. ఇప్పుడు అబద్ధం కదా, అబద్ధాలు నిజమని ప్రతిసార్లు చెప్తున్నారుగా. నిన్నగాక మొన్న విభజన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు తెలంగాణకు మేము వచ్చిన తర్వాత పొద్దుగా లేపడం, హైదరాబాద్ లేపడం నేర్చుకున్నారు. ఎవరు నేర్చుకున్నారు? ఎవరెక్కడ నేర్చుకున్నారు? నీకు సర్దార్ కాటన్ కట్టిన తర్వాత నీకు పంటలు పండి అంత ముందు ఇక్కడ పండలేదా? నేను చూపిస్తాను. ఏదైతే చెప్తున్నారో నేను సాక్ష్యాలు చూపిస్తున్నాను. నేను చెప్తాను. ఒకసారి చూడండి, ఇదొక్కసారి చూడండి. 1954 ఇది ఒక్కసారి జూమ్ వచ్చిందో లేదో. వరంగల్ రైతుకు ప్రథమ బహుమతి 1954లో ఆంధ్ర పత్రిక వాళ్ళ పత్రికలోనే వ్యవసాయ అవార్డు, నేషనల్ అవార్డు వచ్చింది, జాతీయ ఢిల్లీ అవార్డు వచ్చింది. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది వ్యవసాయం? మరి వాళ్ళకి ఎందుకు రాలే అవార్డు? వాళ్ళకి అవార్డు రావాలి, వాళ్ళు నేర్పితే వాళ్ళకి అవార్డు రాకుండా మా ఇక తెలంగాణలోకి వస్తుందా? అది కాదు కదా. మెలకువలు నేర్చుకోవడం అంటే కాలక్రమంలో జరుగుతున్న టెక్నాలజీ మార్పులో మన ఒక దేశం నుంచో సార్ చెప్పిన ఇజ్రాయల్ నుంచి నేర్చుకుండవచ్చు, అవి నేర్చుకుండవచ్చు. మిలా ద్రోహం చేసిన ప్రాంతం అవతలంగా తరమన్నారు. ఈ ప్రాంతంలో ఈ మహేష్ గౌర్ కుమార్ గారు ఇట్లా చేసినప్పుడు ఇట్లాంటి ఈ రాష్ట్రంలోనే ఈ తెలంగాణ ప్రాంతంలో పాతి పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు దానికి సిద్ధంగా ఉంటారు. ఇందాక ఒక మీరు అన్నారంటే ఇప్పుడు విడిపోయినంత మాత్రాన విడిపోయిన అన్నదమ్ముల్లా కలిసి ఉందాం అనుకునే అన్నారు. కానీ ఇప్పుడు మీరు మొత్తం ఏపీ ప్రజలంతా అబద్ధాల కూరలన్నట్టే మాట్లాడారు. రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలకి ఏపీ ప్రజలకి సంబంధం నేను అదే చెప్తున్నాను. మీరు మాట్లాడితే ఒక కోట్ చేస్తే ఇంకొకటి కోట్ చేయాల్సి వస్తుంది. మీరు కలుసున్న దాన్ని ఎందుకు గడుకోసారి మీరు ఇలాంటి ప్రవచనాలు చేస్తున్నారు? మీరు ఎందుకు మీరంతలో మీరు 2014 తర్వాత నేషనల్ మీడియాకు ఛానల్కి ఇస్తే చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పాడు, హైదరాబాద్ మేము వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత తెల్లవారుజామున లేవడం నేర్పామని మళ్ళీ ఒక కోట్ చేశాడు. అవసరమా?
ఎవరికి అవసరం, ఎవరు సంస్కృతి నేర్పారు, ఎవరు నేర్పని అసలు ఈ దేశానికి నేర్పిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కూడా ఇంతవరకు కోట్ చేసుకుంటారు భారతదేశానికి మేము నేర్పామని. రైట్ అండి, రైట్. కాలక్రమం వచ్చిన మార్పులు మీరు ఎందుకు ఓన్ చేసుకుంటున్నారు, అబద్ధాన్ని ఎందుకు రుద్దుతున్నారు అనేది నేను చెప్పి. రైట్, అది అబద్ధమా కాదా అని మనకి ఎలా తెలుసు అసలు? శ్రీనివాస్ గారు సాక్ష్యాలు ఇప్పుడు చూపించాను కదా, 1924 చూపించాను, కృష్ణా గోదావరి చూపించాను, శ్రీనాథుడు 15వ శతాబ్దంలో రాశాడని చెప్పాను. ఇంతకన్నా సాక్ష్యాలు కావాలా? శ్రీనివాస్ గారు, అంటే రైతు మహోత్సవం అంటే రైతుల్ని మనం పొగడాల్సిన సందర్భం, లేదంటే ప్రశంసించాలి, లేదంటే శాల్వాలు కప్పి అభినందించాల్సిన సందర్భంలో రైతుల్ని కించపరుస్తూ మాట్లాడడం అసలు సమంజసమేనా? ఇక్కడ రైతుల్ని కించపరుస్తూ మాట్లాడినటువంటి స్థితి ఏమి లేదు. ఆన్ ఫ్లోలో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఈ ప్రాంతం లోపల అక్కడ నుంచి వచ్చినటువంటి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన రైతులు వచ్చిన తర్వాత కొత్త రకమైనటువంటి వ్యవసాయాలు, వంగడాలు పండించడం నేర్చుకున్నాము అని ఆయన యథాలాపంగా చెప్పిన విషయాన్ని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఎంత పాపులేషన్ ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారో చూడండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళను, వచ్చిన వాళ్ళను సంతోషపడేటట్టు మాట్లాడతారా, లేకపోతే ఈ ఆంధ్ర వాళ్ళు చేయబట్టే మేము ఇబ్బంది పడ్డాం, వీళ్ళు చేయబట్టి అని చెప్పి మాట్లాడు. అయితే వాళ్ళు ఒక్క మాట సార్, ఒక్క మాట మీరు చెప్పినప్పుడు అయితే సార్ చెప్పిన దాంట్లో 2-3 విషయాలు కోడ్ చేశారు. శ్రీనాథుడు ఎక్కడి కవి అయినా కొండవి మన ఈ సంస్థానం ఇది మన మునుగోడు దగ్గర ఉంది, రాచకొండ సంస్థానానికి సంబంధించినటువంటి ఆయన కవి. రాచకొండ సంస్థానం కవి అంటే ఆయన ఇక్కడ నుంచి కృష్ణా గుంటూరు అంటే అక్కడ ఆ ప్రాంతం వరకు కూడా ఈ రాచకొండ సంస్థానం ఈ వీరి కిందనే ఏలబడి ఉన్నది. ఆయన చెప్పిన పద్యం ఎక్కడ చెప్పిండు? అది పల్నాడులో చెప్పిండు. పల్నాడులో మీకు బిఫోర్ నాగార్జున సాగర్ డ్యామ్ అక్కడంతా కూడా పంటలు లేవు. ఆయన చెప్పింది పల్నాడు ప్రాంతంలో. ఇప్పటికీ వాళ్ళు అక్కడ చాలా సంగటి ఫేమస్. సంకటి ఒకటి ఆహార నియమాలు అన్నది ప్రాంత ఉన్న నైసర్గిక పరిస్థితులను బట్టి ఆధారపడి ఉన్నది. ఇవాళ అందరూ రైస్ తినడం వల్ల అందరూ షుగర్లు వస్తున్నాయి. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో గట్కా, గంజి ఇది ఆరోగ్యకరమైంది. ఎందుకంటే ఇప్పుడు చిరుధాన్యాలు తినండి అని విపరీతంగా ప్రచారం జరుగుతుంది కదా. ఈ చిరుధాన్యాలు ఏ ప్రాంతానికి ఏ రకమైన ఆహారం తినాలనేది అప్పుడు పూర్వకాలం దాని ప్రకారం అయింది. తర్వాత కాలం లోపల ఇది రైసే తినాలి, ఇప్పుడు ఫ్యాషనబుల్ ఫుడ్, ఇప్పుడు మనం చైనీస్ ఫుడ్ తిన్నట్టు నాగరికత అనుకొని వచ్చింది. దానివల్ల వచ్చిన అనారోగ్యాలు, అవస్థలు చూసిన తర్వాత మళ్ళా పూర్వస్థితిని ఎదుర్కొంటాయి. అయితే వరంగల్ జిల్లాలో ఫస్ట్ వచ్చిందని అన్నారు. వరంగల్ సాంబా అని ఫేమస్ ఉండే, వరంగల్ హసూరి అని మీకు ఇప్పుడు బీపీటీ బాపట్ల సాంబా అని వస్తుంది. నేను అడిగిన క్వశ్చన్ ఇది కాదు శ్రీనివాస్ గారు, రైతు మహోత్సవంలో మాట్లాడాల్సిన మాటలు ఇవి. రైతు మహోత్సవంలో వారు మాట్లాడింది అక్కడ ఉన్నటువంటి అధిక శాతం రైతులు, అక్కడ మైగ్రేటెడ్ రైతులు అంటే అక్కడ నుంచి వేరే ప్రాంతం నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయినటువంటి రైతులు ఉన్నారు. వాళ్ళను కొద్దిగా ప్రేజ్ చేస్తూ అన్న మాటలు, దాన్ని తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే పరాయి వాళ్ళని పొగడ్డానికి సొంత వాళ్ళని అవమానించడం కరెక్టేనా? అవమానించలేదు కదా. వాళ్ళు వచ్చిన తర్వాత మేము వ్యవసాయంలో మేము